లక్కీ భాస్కర్ మూవీలో ఒక డైలాగ్ ఉంది, ఏడ్చి గోల్ చేయడం కంటే నవ్వుతూ తప్పుకోవడమే బెటర్ అని. హై గైస్, వెల్కమ్ టు అవర్ డిసిప్లిన్ ఛాలెంజ్ డే 9. సో ఇవాళ టాపిక్ వచ్చేసి సెల్ఫ్ రెస్పెక్ట్. దీనికోసం ఒక చిన్న స్టోరీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకరోజు తండ్రి తన కొడుకుని తీసుకుని టీ షాప్కి వెళ్తాడు. టీ తాగుతున్నప్పుడు కొడుకు బాధగా తండ్రిని ఒక మాట అడుగుతాడు. నాన్న, నేను అందరితో బాగుంటాను, కానీ నాతో ఎందుకు ఎవ్వరు ఉండరు? నేను ఎవ్వరికి లేట్ రిప్లేస్ ఇవ్వను, ఎక్కువ కేర్ చేస్తాను, అందరూ మన వాళ్ళు అనుకుంటాను, కానీ వాళ్ళు మాత్రం నేను అందరిలో ఒకడే అన్నట్టు చూస్తారు, ఎందుకు? అప్పుడు తండ్రి నీ టీ కప్లో ఉన్న షుగర్ చూపించి అడిగాడు, దీంట్లో షుగర్ ఉంది కదా, కనిపిస్తుందా అని. కొడుకు అంటాడు, లేదు డాడీ, కలిసిపోయింది కదా, ఎలా కనపడుతుంది? అప్పుడు తండ్రి చిన్న చిరునవ్వుతో, కానీ ఈ టీ నువ్వు తాగితే నీకు తీపి తెలుస్తుంది కదా అంటాడు. మన విలువ కూడా అంతే, ఓన్లీ నిజమైన వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, ఒక్కొక్కసారి టీలో తీపి చాలా పెరిగిపోయినా కూడా మంచిది కాదు. ఓవర్ కేరింగ్ మంచిది కాదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే అదర్స్ని ఎక్కువగా రెస్పెక్ట్ ఇస్తావో, ఎక్కువ కేర్ చేస్తావో, ఎక్కువ ప్రేమిస్తావో, వాళ్ళకి అది ఓవర్గా అనిపిస్తుంది. ఓవర్ పోరింగ్ అంటారు కదా, అక్కడ నీ వాల్యూ తగ్గిపోతుంది, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గిపోతుంది. నువ్వు మన వాళ్ళు అనుకొని నువ్వు తగ్గి ఉన్నావు అనుకో, వీడు ఎవరి ముందైనా తగ్గే ఉంటాడులే అని ఫిక్స్ అవుతారు. అక్కడ నీ సెల్ఫ్ రెస్పెక్ట్ లేని చోట నువ్వు అస్సలు ఉండలేవు, ఉండకూడదు కూడా, అది నీకే మంచిది కాదు. అలాగే మనిషి కూడా అందరికీ అందుబాటులో ఉంటే తన సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోతాడు. అలా సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోతే చివరికి ఎవ్వరూ వాల్యూ చేయరు. ఆ వర్డ్స్ విన్న తర్వాత ఆ కొడుకు ఫస్ట్ టైం అర్థం చేసుకున్నాడు, ఓకే మనం ఎంతలో ఉండాలో అంతలే ఉండాలి, ఎవరి లిమిట్ మనం క్రాస్ చేయకూడదు, మనం ఎవరికి ఛాన్స్ ఇవ్వకూడదని. మీరైనా అంతే, మీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అక్కడ లేదు అనిపిస్తే సైలెంట్గా పక్కెళ్ళిపోయింది, వాళ్ళతో మాట్లాడకండి, వాళ్ళ ముఖం కూడా చూడకండి, బ్లాక్ చేసి పారేయండి. ఎవరైనా సరే మీరు ప్రశాంతంగా ఉంటుంది. మనం మనుషులం అండి.